కళ్ళం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ పని అయితే చేస్తున్నాను. ఇదిగో ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది ఊరికైతే వస్తాం ఇంటి దగ్గరికి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా మాయ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఉదయాన్నే మాట్లాడుతున్నాను, కొద్దిగా గొంతు కూడా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చి 5 గంటలు అయితే అవుతుందన్నమాట. ఈరోజు మా మాయ వాళ్ళ దగ్గర వరి నూర్పుకి అయితే వేస్తున్నాం అనమాట. సో ఇది ఏ విధంగా నూర్పుకి వేస్తున్నాము, చెట్టు నుండి గింజను ఏ విధంగా వేరు చేసి ఇంటికి తీసుకొస్తామనేది చిన్న వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. వరి కోసి దగ్గరికి ఒక వారం రోజుల దగ్గరికి అయితే అవుతుందన్నమాట. కుప్పకేసున్నారు. ఇప్పుడైతే వెళ్ళి ఈ పని అంతా కూడా చేసేది మీకైతే చూపిస్తాను పదండి. సూర్యుడు వచ్చేదనమాట. ఇక్కడ నుంచి వస్తాడు. కొద్దిగా రెడ్గా మీకు కనిపిస్తుండొచ్చు. అక్కడ చీకటిగా ఉంది కదా, ఇంకా చల్లగా ఉంది. చలి మాత్రం మామూలుగా లేదు. ఇదిగో ఇక్కడికి వచ్చి మా నాన్నగారిని తర్వాత మా మాయగారు అయితే ఉన్నారనమాట. ఇక్కడ తెల్లారుజామున మా మాయ వాళ్ళ ఊర్లో అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. చూసారా? మీ ప్రాంతంలో చలి ఎలాగ ఉందనేది కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే ఇంకా చలి మామూలుగా లేదు. ఈ పైన అయితే ఈ చెట్టు దగ్గర కోళ్ళు అయితే ఉన్నాయన్నమాట, పడుకుంటున్నాయి. ఇక్కడ ఎంత తాగుతున్నాయా? వాటరా? మా అత్తగారు వచ్చి ఇక్కడ పొయ్యి దగ్గర మంట అయితే పెడుతున్నారు. ముందుగా ఇక్కడికి వచ్చి మంట అయితే వేశారు కదా, అక్కడే ఈ కర్రలని కూడా పెట్టారనమాట. అవి మండిన తర్వాత తీసుకెళ్ళి పొయ్యి దగ్గర అయితే పెడుతున్నారు చూడండి. ఇదైతే ప్రతిరోజు కూడా ఈ విధంగా ముందుగానే లేచిన తర్వాత ముఖం కడుక్కొని ఈ విధంగా పొయ్యి మొత్తం అలికిన తర్వాతే ఈ విధంగా వంట అయితే చేస్తారనమాట. ఈరోజు ఇంకా చాలామంది కూడా ఇంకా ఈరోజు నూర్పుకి అయితే వస్తారు కదా, నూర్పు వేయడానికి. సో వాళ్ళ కోసం వంట అయితే చేస్తారు ఇంకా. సో మా మాయగారు అయితే వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, నేనైతే ఇంకా పొలం దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నాను. ఇదిగో వెనకాల ఈ తారపలు అయితే తీసుకున్నాను అక్కడ పేర్చడానికి సైడ్ నుంచి. సో ఇంకా దారిలో ఉన్నాను. మంచు అయితే మామూలుగా పడలేదు, చాలా ఎక్కువగా పడింది. చలి కూడా ఇక్కడ అలానే ఉందన్నమాట. మా మాయ వాళ్ళ ఊర్లో, మా ఊర్లో ఏ విధంగా ఉంది ఇక్కడ కూడా అదంతా కూడా ఇంకా అలికిన తర్వాత ఆవులు తీసుకొచ్చి తొక్కించాలి. వెళ్దాం పదండి. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఎలాగుందో. ఇక్కడికి ఉంటుంది. ఇలాంటి దారి నుంచి నేనైతే వెళ్తున్నాను. చూసారా? ఇక్కడ అంతా కూడాను చింత చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఒక చింత చెట్టు, అది కూడాను అది ఇదిగా చూడండి ఏ విధంగా ఉన్నాయి. అటంతా కూడా చింత చెట్లు ఉంటాయి. పదండి ఇంకా వెళ్దాం. సేమ్ మొత్తం లాగేస్తుంది. ఇతరులు అబ్బా పడిపోతుంది. ఇది కాలువ అవుతుంది, మీరు ముందే చూస్తుంటారు. ఇది ఫ్రెండ్స్, పొలం దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ వచ్చి ఈ వరి అయితే ఇంకా పండలేదు అనుకుంటా, ఇంకా కోయలేదు చూడండి. ఇంకా కోస్తారేమో ఈ వారం పోయాక. సరిగా ధాన్యం అయితే అక్కడ ఉన్నాయన్నమాట. అదే నేనైతే ధాన్యం అంటున్నా, వరి ధాన్యం అని కూడా ఉంటారు కదా, అలవాటు మా భాష. మా ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ధాన్యం అనేసి అంటారు, అందుకని చెప్పి ధాన్యం అంటున్నా. చూసారా? ఇలాగైతే చేస్తున్నారు. ఇప్పుడైతే ఇదంతా కూడా అలకాలన్నమాట. పదండి ఇంకా సూర్యుడు వచ్చే ప్రాంతంలో అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. ఇదిగో మా మాయగారు అయితే ఇక్కడ ఉన్నారు, ముందు వస్తారు. తర్వాత ఆవులు వచ్చి తీసుకురావాలి వెళ్ళి ఊరికి. ఇదేం చెల్లిబా? కుప్ప పడిచడమేనా? పేరుసేపు అది. ఫ్రెండ్స్, నేనైతే పైకి అయితే ఎక్కుతున్నాను ఈ కుప్ప పడచడానికి అనమాట. చల్లగా ఉంది దీనిపైన అంతా కూడా, ఇంకా మంచు పడిపోయి మామూలు చల్లగా లేదు. ఇదంతా కూడా కింద వరకు తీసుకురావాలి. ఊర్లో వాళ్ళు కూడా ఇంకెవరు రాలేదు. ఎవరైనా వస్తే ఇంకా వాళ్ళు కూడా ఈ పని చేయాల్సి ఉంటుంది. ఈ పైది ముందు పడిచేస్తున్నాను, లేదంటే చల్లగా ఉంది ఇది. ఇక్కడ వచ్చి మా మాయ అయితే ఇంకా దానం అయితే పైనుంచి కిందకి పడిచేస్తున్నాడు అనమాట. నేనైతే వెళ్ళి ఆవులు అయితే తీసుకొస్తాను. సగం వరకు అయితే తీసుకొస్తాం. ఇది మేమైతే దీన్ని పడుగేయడం అనేసి అంటాం, ఇలా చేయడంని. తెలుగులో ఏమంటారండి? కామెంట్ చేయండి. ఇది మా బావ అయితే పైది మొత్తం కింద తీసేలోపు నేనైతే వెళ్ళి ఆవులు అయితే తీసుకురావాలన్నమాట. ఫ్రెండ్స్, ఆవులు అయితే తీసుకొచ్చిన తర్వాత కట్టేసి ఇదిగో మా బావన తర్వాత నుంచి మన్ని అయితే ఇంకా తిప్పుతున్నారు. ఇప్పుడు వరకు తిప్పినా నేనైతే వచ్చాను. సూర్యుడు కూడా వస్తాడు. ఇప్పుడు టైం వచ్చి 7 గంటలు అయితే అవుతుంది. ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇక్కడ కుప్ప ఉంది కదా, కుప్ప పరచడానికి కొద్దిగా టైం అయిందనమాట. దానివల్ల కొద్దిగా లేట్ అయింది. మామూలు కూడా వస్తారు తర్వాత ఇదంతా కూడా చేస్తున్నారు. ఇదొక
ఇప్పుడు 7 అంటే ఇంకా 9, 10 అయిపోద్దేమో ఇది అంతా పూర్తి అవ్వడానికి. మొత్తం ఈ వరిగడ్డ ఉంది కదా అదంతా తీయడానికి. కుప్ప మొత్తం అంతా కూడా తీస్తాడు మా అన్నయ్య వస్తున్న తర్వాత. మా బావాలు మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా తీస్తున్నారు. ఇది కిందన గడ్డ అయితే పెట్టారు, తార్పలు అయితే పైకి వేస్తుంటుంది. ఇది ఉదయం పూటని పని అయితే చేస్తున్నాం మేము. మన అయితే తార్పలు అయితే తీస్తున్నాడు. ఇక్కడ చూడండి కొన్ని వడ్లు అయితే ఉన్నాయి. ఈ తార్పలు వేయకపోతే ఇంకా కిందకి చాలా పోయేమో. ఇక్కడైతే చాలా ఉన్నాయి. తీసుకెళ్ళింది కూడా ఇంకా పడుగంట మేమైతే అక్కడైతే కలిపేశాడు. తొక్కిస్తున్నారు ఆవుల చేత. మేమైతే ఏ విధంగా చేస్తాం, మా ప్రాంతంలో ఎక్కువగా ఈ యంత్రాలు కానీ అవేమి ఉండవు అనమాట. సో దానివలన ఇలా ఆవుల చేత కానీ లేదంటే గేదెలు ఉంటాయి కదా, గేదెల చేత కానీ తొక్కించి గింజను అయితే వేరు చేస్తారనమాట. మీరు ఇలాంటి పని ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ చేయండి. పొద్దున్నే పని అయితే చేస్తుంది. ఇంకా వెనకాల సూర్యుడు కూడా ఇంకా ఇప్పుడు వచ్చాడు. ఇదంతా అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డి తీయడానికి దగ్గరికి ఒక 9 గంటలు లేదంటే 10 గంటలు అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం మరి ఏ టైంకి ఇది పూర్తి అవుతుందో. ఇది కలిపి ఇంకా అలాగా గడ్డి కాస్త ఏవైతే గింజలు మొత్తం రాలిపోయాయో అవన్నీ ఆ గడ్డంతా కూడా బయటికి పారేసి ఇంకా అలా తొక్కిస్తుండాలన్నమాట. ఒక 3 సార్లు అలా చేస్తే అది పూర్తి అయిపోద్ది. దాని తర్వాత ఇంకా తీసి ఆ గింజలు అయితే ఉంటాయి కదా వడ్లు, అవైతే ఇంకా గాలి ఎత్తాల్సి ఉంటుంది అనమాట. అదంతా కూడా మీకైతే చూపిస్తాను. ఇలా అయితే చేస్తున్నాం మేము. చూస్తున్నారా, కాస్త టైం అయితే పడుతుంది ఈ పని పూర్తి అవ్వడానికి. ఈ పనిలో కాస్త అలుపు అనేది ఉంటుంది, కానీ చేయక మాత్రం తప్పదన్నమాట. చూస్తున్నారా, ఇదంతా కూడా చేసిన తర్వాత మేము ముందుకైతే వస్తాను. చూద్దాం మరి ఏ టైం అవుతుంది ఏంటనేది. వెనకాల ఇంకా ఎండ పడుతుండడం వలన ఇదంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. వెనకాల కొండలు కానీ అవన్నీ కూడాను. పొలం దగ్గర ఈ సంవత్సరం అయితే కళ్ళం అయితే చేశారు. మా మాయ వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడే చేస్తారు. గాలి కూడా కొద్దిగా బాగుంటుంది ఇక్కడ గాలి ఎత్తడానికి వడ్లు అనేవి. చూద్దాం మరి ఈరోజు ఎలాగుంటుంది ఏంటనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే కర్ర తీసుకున్నా ఈ పని అయితే చేస్తున్నాను. ఇదిగో నేను తొక్కిస్తున్నటువంటి ఆవులు అనమాట. ఇది ఒక్కొక్క దగ్గర 4 అయితే చేసాము. అందులో అయితే 3 ఉన్నాయన్నమాట. తప్పదు ఇంకా ఇలా తొక్కించాలి. ఒక్కొక్కసారి అయితే తెల్లారుజామున 4 గంటలకి 5 గంటలకి తీసుకొచ్చి పని అయితే చేస్తుంటారు మా వాళ్ళు. ఇది చేద్దాం, ఇంకా ఏ టైం అవుతుందో తెలియదు కానీ ఈ పని అయితే ఈరోజు పూర్తి అవ్వాలి. ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళినా నేనైతే ఇవి తీసుకొని ఇంకా కళ్ళం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇవి తీసుకురామని అన్నారు. అలానే ముంచి కలిపేది కూడా ఒకటి లేదు, సరిపోలేదన్నమాట. ఈ చేటలు తర్వాత నేముంచి ఈ మేమైతే ఆంకుడు అంటాం దీన్ని. చూస్తున్నారు అది. సో ఇది తీసుకున్నా నేనైతే ఇంకా కళ్ళం దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే కొంత పొలాలు అయితే ఉన్నాయి. ఇవి పూర్తిగా పండిన తర్వాత ఈ వారంలోనూ నెక్స్ట్ వీక్లోనూ కోసేస్తారు. ఇంక ఇవి కూడా ఈ రాళ్ళ అవతల పక్కే కళ్ళం అయితే ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. మేము నూర్పుకి వేస్తున్న దగ్గర కనీసం అక్కడ చెట్టు కూడా లేదు, నీడ దగ్గర కూర్చుందామన్నా సరే అలా అయితే ఉంది. తీసుకురామని అంటే వచ్చాను. ఇవి తీసుకొని నేనైతే ఇంకా కళ్ళం దగ్గర బయలుదేరాను. ఫ్రెండ్స్, 5 గడ్డ అయితే మొత్తం తీస్తే నేను వచ్చేసరికి అనమాట ఇంటి నుంచి రావడానికి. ఇదిలాగా ఇదైతే మొత్తం కలిపేసారు, పక్కలకైతే పెట్టారు. ఇదంతా కూడా ఇంక ఉందన్నమాట. ఇక్కడ నుంచి మన అయితే కలుపుతున్నాడు. ఇదంతా కూడా మరలా తొక్కించిన తర్వాత ఇంకొక గంట దగ్గరికి పడుతుందేమో ఈ గడ్డంతా తీయడానికి. ఇప్పుడు టైం వచ్చి 8:15 అయితే అవుతుందన్నమాట. ఇదంతా కూడా ఇంకా తొక్కించాలి. అక్కడక్కడైతే ఉన్నాయి. ఆ తీసిన దగ్గర అయితే గడ్డి దగ్గర ఏం లేవు అనమాట. ఇక్కడ చూడండి కొన్ని గింజలు అయితే ఉంటాయన్నమాట. ఇవి కూడా ఎక్కువ లేవు. ఈసారి మాత్రం ధాన్యం అయితే లేదనమాట. వడ్లు అనేవి గింజ అయితే అంత లేదు, మొత్తం అంతా కూడా పొట్టే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా తొక్కిస్తాం అన్నట్టు ఆవులతోనే. ఈ పైది అయితే ఇంకా పూర్తి అయిపోయింది. ఇదిగో మా వాళ్ళు అయితే ఇంకా పైది అయితే గడ్డి తీసి ఇంకా కిందకైతే పారేస్తున్నారనమాట. ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి గడ్డి కిందకి తీసుకెళ్ళి కుప్పేస్తామని అన్నాడు మా మాయ. ఇది ఇంకా తొక్కించేది అయితే ఇంకా అలానే ఉంది. ఇంకొక రౌండ్లో అయితే ఇంకా పూర్తి అయిపోద్ది. ఆవులు అయితే ఇంకా అలా తిరుగుతున్నాయి. నేనైతే ఇవి పట్టుకున్నాను. మనీ వచ్చి అవి అయితే పట్టుకున్నాను. రండ్రా, పదండ్రా, వాళ్ళతో పదండ్రా. మనం ఇంకా తిరగాలి, ఇంకా తిరగడం అలాగ ఉంది. పదండి. ఫ్రెండ్స్, నూర్పుగా అయితే అయిపోయింది. దానిమంతా కూడాను ఇంకా రాలిపోయింది అనమాట. గడ్డ అయితే తెలిపేస్తున్నాము. సగం గడ్డ అయితే ఇక్కడ ఇచ్చేసాం అనమాట. ఈ గడ్డ వచ్చి ఆవులు తినడానికి అని చెప్పేసి ఇలా ఒక దగ్గర కుప్ప అయితే పేర్చాము. మామూలు పందిరిలాగా చేసి పెడతారు కానీ అలాగైతే చేయలేదు ఈ సంవత్సరము, టైం లేకనమాట. ఇది మిగతా గడ్డ అయితే ఇంకా ఉంది. కొన్ని ఆవులు అయితే కిందనైతే ఉన్నాయి, అవి ముందు వెళ్ళిపోయావి, తేలిపేసాము. ఈ కలపడానికి కొద్దిగా అవ్వట్లేదు అని చెప్పేసి అలాగెళ్ళా నన్ను అలాగా అక్కడ తీసుకెళ్ళిపో. ఇది అయిపోయింది. ఈ గడ్డంతా కూడా ఇప్పుడైతే తీయాల్సి ఉంటుంది అనమాట. తీసిన తర్వాత ఈ దానం అంతా కూడా ఒక దగ్గర
ఆ కుప్ప పేర్చిన తర్వాత ఇంకా గాలి ఎత్తాల్సి ఉంటుంది. సో ఇదిగో మా భావన తర్వాత నుంచి మన్ని అయితే ఇంకా గడ్డ అయితే కలిపి తీసి ఇస్తున్నారు. మొత్తం దులిపిన తర్వాత ఆ వడ్లన్నీ కింద పడతాయి కదా, పడక ఇట్లా ఇచ్చేస్తే ఇక్కడ నుంచి ఇదిగో మా మాయన మా బాబాయ్ అనమాట అక్కడ ఆ గడ్డ అయితే అక్కడ తీసుకెళ్ళేసి పేరుస్తున్నారు. అది ఈ పని అయితే చేస్తున్నాం ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది అంటే 9:15 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి ఇదంతా కూడాను కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు అన్నం అయితే తీసుకొస్తారు ఇంకా మా అత్త వాళ్ళు, ఇంకా వంట చేసిన తర్వాత తీసుకొస్తే తినేసి ఇంకా గాలి అయితే ఎత్తాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ శివార్లు అయితే ఇంకా తిప్పేస్తున్నాము. తిప్పేసిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి గడ్డ అయితే ఇంకా బయటికి తీయాలన్నమాట. తీసిన తర్వాత ఒక దగ్గర కుప్ప అయితే పెట్టాలి. దాని తర్వాతే ఇంకా గాలి అయితే ఎత్తాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి మా అన్నయ్య అయితే అలానే చేస్తున్నాడు అనమాట. మధ్యలో ఉన్నది గడ్డ అయితే తీసేస్తున్నాడు, ఊడుస్తున్నాడు అనమాట అలాగా. ఇక్కడ చూడండి మా మాయ అయితే ఇంకా కలిపి లోపల ఉన్నటువంటి గడ్డ అయితే పెద్ద పెద్ద గడ్డ అంతా కూడా ఉంటే గాలి ఎత్తేటప్పుడు ఇంకా వడ్ల దగ్గర పడతాయని చెప్పేసి ఇలా చేస్తున్నాము. ఇదంతా కూడా చేయాల్సి ఉంటుంది. కిందన ఉండిన పెద్ద పెద్ద గడ్డ అయితే మొత్తం తీసాం పైకి. ఇక తీసిన తర్వాత ఇలా చేట దగ్గర ఎత్తేసి తీసుకెళ్ళేసి ఈ రాశి దగ్గర అయితే పోసేస్తున్నాము. ఇక్కడ చిన్న కుప్పగా అయితే చేస్తామన్నమాట అంతా కూడాను. ఇది మా అయితే తీసుకొచ్చాడు, మా అన్నయ్య వాళ్ళంతా కూడా వెనకాల తీసుకొచ్చిందంతా కూడా కళ్ళమంతా కూడా శుభ్రంగా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మా బాబాయ్ అయితే పెద్ద పెద్ద గడ్డ అయితే ఉండింది కదా, అదంతా కూడా ఇంకా గాలి అయితే ఎత్తేస్తున్నాడు. వెంటనే పని కూడా చేసేస్తున్నాము. ఇంకా తినలేదు, గాలి అయితే కాస్త పర్లేదు బాగానే వస్తుంది. మా అమ్మ అయితే ఎత్తేస్తాడు. ఇంకా చూడండి ఇంకా అదుపుదే, ఇంకా ఎంత మంచిగా గాలి వస్తే అంత మంచిగా అయిపోద్ది అని చెప్పేసి బాధ అనమాట, ఫాస్ట్గా అయిపోద్దని. ఫ్రెండ్స్ ఇంకా భోజనం కూడా చేయలేదు. తీసుకొచ్చిన భోజనం అయితే ఇదిగో టవల్స్ అయితే కప్పేస్తున్నాము. ఒక పక్క అయితే ఈ పని అయితే అవుతుంది, కొంతవరకు అయితే ఇంకా చేస్తున్నాము. ఈ కిందనైతే కొంత ఉంది, అదంతా కూడా ఇంకా తీసుకెళ్ళి రాసి దగ్గర అయితే కలిపేయాలన్నమాట. టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది. ఇది మా బావ వచ్చి ఇక్కడ చూడండి చినిగిపోయిన చేట అయితే ఇంకా ఈ విధంగా కట్టలు అయితే కడుతున్నాడు. అయిపోయిందా బా? ఇంకా మొత్తం విరిపేస్తున్నావు, కలిపేసి కట్టేస్తావు అయితే. అది అలా చేస్తున్నాడు అనమాట. సో ఇంకా గాలి ఇదే విధంగా ఉంటే కనుక ఇంకా మధ్యాహ్నం కల్లా ఇంకా పూర్తి అయిపోద్ది, 1-2 కల్లా అనమాట. ఇది ఇంకా వెంటనే పని అయితే చేసేస్తున్నాము. భోజనం చేసిన తర్వాత ఇంకా పూర్తిగా పని అయితే పట్టాలి. ఇంకా చూడండి వెనకాల చెట్లంతా కూడా మంచిగా కదులుతుంటాయి, మీకు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంటుంది గాలి అనేది కొద్దిగా బాగానే వస్తుంది అనేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 1 గంట అయితే అవుతుంది. ఈ పని అయితే చేస్తున్నాం, ఇంకా గాలి అయితే అసలు రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇదిగో సగం వరకు అయితే గాలి ఎత్తేసాము, ఇంకా సగం అయితే ఇంకా అలానే ఉందన్నమాట. ఇది చూస్తుండొచ్చు కింద ఉన్నది, ఇది మళ్ళీ వచ్చి నన్ను చూస్తున్నాడు. ఇంకా చేయాల్సిన పని అయితే ఇంకా అలానే ఉంది. గాలి వస్తే ఒక అరగంటకు అయిపోయేది. ఆ ఉదయం అయితే బాగానే వచ్చింది గాలి, తర్వాత నుంచి రాలేదన్నమాట, దానివలన ఆగిపోయింది. ఫ్రెండ్స్ అక్కడ కళ్ళం దగ్గర గాలి అయితే ఎత్తుతున్నారనమాట వరిని. నేనైతే అలా ముందుకు వచ్చాను. ఇక్కడికి వచ్చి మా పిన్ని గారు అనమాట, మా అమ్మ తర్వాత మా పిన్ని గారు అయితే ఇక్కడ ఉన్నారు. ఏంటంటే అలసందులు ఉంటాయి కదా, అలసందులు అయితే తీస్తున్నారు, మీకు చూపిస్తాను ఆగండి. అది ఇక్కడ అలసందులు అయితే చాలా మంచిగా ఉన్నాయి, ఆగండి మీకు తర్వాత చూపిస్తాను. తీసినవన్నీ కూడా దిగో ఇక్కడైతే పెడుతున్నారనమాట, చూసారా. ఇక్కడ మా పిన్ని గారు అలా చూడకైతే మా అమ్మ తర్వాత మా పిన్ని గారు, ఇంకా 3 అక్క చెల్లెలు అయితే ఇంకొక మా పిన్ని గారు వచ్చి బొర్ర జంక్షన్ దగ్గరలో ఉంటారనమాట, అక్కడికి వెళ్ళారు. తినొకరు మా అమ్మ పెద్దదే, మా ఆయన పేరు అసలే మా అమ్మగారు పెద్ద అనమాట, తర్వాత మా పిన్ని గారు, తర్వాత ఇంకొకరు. అన్నయ్యలు ఎంతమంది? 2 చనిపోయారు. ఇద్దరేనా? ఇద్దరే. 2 అన్నలకి 2 కూడా చనిపోయారు అనమాట. ఉన్నది 3 అక్క చెల్లెలు ఉన్నారు, అంతే కదా పిన్ని? అంతే చనిపోయారు. సో అది ఇక్కడైతే అలసందులు అయితే తీస్తుంది, చూడండి మా పిన్ని గారు. ఇదిగో తీసిన కూడా అది అక్కడ ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి, వైట్ కనిపిస్తుంది. ఇక్కడైతే తీసి అక్కడ పెట్టేసింది, ఇంకొన్ని అయితే తీస్తుంది ఇప్పుడు మా పిన్ని గారు. ఇక్కడ నుంచి చూడండి అలసందులు అయితే ఏ విధంగా ఉన్నాయో. కొన్ని అయితే ముందే తీసేసుకున్నారు. నాకు ఇక్కడ వచ్చి ఒక అలసంద అయితే కనిపించింది, చాలా పెద్దది ఉంది, రెడ్ కలర్లో ఉందన్నమాట. ఇది ఇక్కడ చూసారా, ఏదో డిఫరెంట్గా ఉంది, ఇది బాగుంది కదా. ఎన్ని బాబరింగ్ అయ్యాక ఇదిగా ఇక్కడ కూడా ఒకటి ఉంది, చూడండి ఇది ఎలా ఉందో. ఒకసారి తీసి గింజలు చూద్దాము. ఇదైతే కొద్దిగా ముదిరినట్టుంది, ఇది తీసుకెళ్దాం ఒకసారి. మా పిన్నికి అయితే ఇస్తాను, ఒకసారి తీస్తుంది చూద్దాం ఆగండి, లోపల గింజలు ఏ విధంగా ఉన్నాయి. మా పిన్న అయితే తీస్తున్నారు, ఒకసారి తీ పిన్ని, గింజలు తీ, లోపల ఉన్నాయి తెల్లగా ఉన్నాయి మొత్తం తీ ఒకసారి. ఇది ఒకసారి గింజలు తీసిన తర్వాత చూపిస్తాను లోపల ఉన్న గింజలు.
మనకి సేమ్ వైట్ కలర్లోనే మనకు బొస్తరు పిక్కలు ఈ అలసంద పిక్కలు ఎలాగ ఉంటాయి అలాగ ఉన్నాయి అనమాట. చాలా పిన్ని ఇక చూడండి ఇలా అయితే ఉన్నాయి ఇవి. నేను ఇంకా రెడ్ కలర్లో ఉంది కదా, ఇంకా రెడ్ కలర్లోనే ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా లేదనమాట. తింటున్నాను నేను. టేస్ట్ కూడా బాగుంది. ఇక్కడ గుమ్మడి పాదు కూడా వేస్తున్నారు. కొయ్యిపిని గుమ్మెండికి మన గుమ్మడికాయలు లేవంట. ఎండ అయితే నిటారుగా పడుతుంది. పైన ఇక్కడ ఉన్నాడు చూడండి, బాణుడు బగ మండుతున్నాడు, మామూలుగా లేదు. ఈ పక్క నుంచి అలాగా కాలువ అవుతుంది అనమాట, కిందకి ఆ పొలాలకు వెళ్తున్న వాటర్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా గాలి అయితే వస్తుంది. మామూలు అయితే ఇలా గాలి అయితే వేస్తున్నారు అనమాట. ఇది ఇంకొక అరగంట ఇదే గాలి వచ్చిందండి, ఇంకో అరగంటలో అయిపోద్ది ఇది. మా బావ వచ్చి ఇటు పక్క నుంచి గాలి ఎత్తిన తర్వాత కొంత పొట్టు అయితే ఉంటుంది కదా చూడండి, ఆ వేస్టేజ్ అంతా కూడా ఈ విధంగా ఇంకో చేటతో అయితే కొడుతున్నాడు అనమాట. కొట్టినప్పుడు అదంతా కూడా వెళ్ళిపోద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కూడా గాలి అయితే ఎత్తుతున్నాను, అంటే ఇంతకు నుంచి ఎత్తుతున్నాను, వీడియో అయితే చూపించలేదు. సో ఇది గాలి వస్తుంది తగ్గుతుంది, వస్తుంది తగ్గుతుంది, ఆగిపోయింది. ఇలా అవుతుంటుంది అనమాట. ఒకసారి గాలి అలాగొస్తుంటే అలా పోసేయచ్చు, ఒకసారి అలాగొస్తూ టక్కుమని ఆగింది అనుకో, ఆ పొట్టు మొత్తం అంతా కూడా అక్కడ పడిపోద్ది. మళ్ళీ దానికి ఇంకదిగో అలా కొట్టాల్సి ఉంటుంది అనమాట చేతితోటి. కొట్టిన తర్వాత మరలా తీసుకెళ్ళేసి పోయాలి. ఇలా అవుతుంది. ఇక్కడ వచ్చిన వడ్లు కంటే పోయిన వేస్టేజ్ ఎక్కువ ఉంది, అక్కడ పొట్టు ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్న మీలో ఎంతమంది పని చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. చేట పట్టి ఈ విధంగా గాలి పట్టున్నారనేది. అయిపోయింది 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 ఫాస్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా ఉంది ఇది, ఎవరైనా ఎత్తేస్తారు. తర్వాత మరలా ఇవన్నీ తీసిన తర్వాత చివర్లు ఉంటాయన్నమాట, ఆ చివర్లు కూడా మరలా గాలి ఎత్తాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే మోసుకెళ్ళాలన్నమాట ఈ వరంతా కూడా. చూద్దాం మరే టైం అవుతుందో. ఒళ్ళు మొత్తం ఇంకా దురదడుతుంది, మామూలుగా లేదు. ఈ ఎండ కాస్తుంది, దాని వలన ఎక్కడ గొక్కలు అర్థం కట్టలేదు అనమాట. చూసారా ఈ చివర్లలో ఏ విధంగా ఉందో ఆ డస్ట్ అనేది. అది చూద్దాం. ఇంకా ఇప్పుడు టైం వచ్చి 2:30 ఆ టైం అయితే అవుతుందన్నమాట. ఇది పూర్తి అవ్వడానికి సాయంత్రానికి 5 గంటలు ఇలాగ అయిపోద్ది ఇదంతా మోయడానికి. మంచి దానం అంతా కూడా తీసుకొచ్చాము, ఇక్కడికైతే పోస్తాం. ఇది రెండోది ఏమో ఇది అనమాట. దీన్ని మరలా వచ్చి ఇప్పుడు గాలి ఎత్తాలి. ఇది చూస్తున్నారు, ఇక్కడైతే పోస్తున్నాము. ఇంకా మూడోది వచ్చి అది శివర్లు ఉన్నాయన్నమాట. ఇవి కూడా మరలా గాలి ఎత్తిన తర్వాత మరలా గాలి ఎత్తాలి. ఇది ఫ్రెండ్స్ సగం దానం అయితే పూర్తి అయిపోయింది కదా, అదైతే మోసేద్దామని చెప్పేసి సంచులు అయితే వేస్తున్నారు. ఆ మిగతాదైతే ఇంకా కొంత అది వచ్చి తర్వాత ఇంకా గాలి ఎత్తిన తర్వాత మోయాలన్నమాట. ఇక ప్రస్తుతానికి అయితే ఇది తీసుకెళ్ళిపోతున్నాం. మా మాయగారు అయితే సంచులు అయితే వేస్తున్నారు. ఎన్ని చెట్లు వేస్తున్నామయ్యా? 4 సరిపోద్ది. ఇదిగో మా వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడైతే గాలి అయితే ఎత్తుతున్నారు, మా అన్నయ్య వాళ్ళు. ఇది గాలి అయితే అంతకు రావట్లేదు, మొత్తం ఇంకా ఇదైపోయింది. ఈ సంచులో పోసి ఇంకా ఇంటికైతే మోస్తాం. ఇంకెప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ధాన్యం అయితే మోస్తున్నాము. ఇదిగో మూటలు మొత్తం అని కూడాను ఇదిగో సంచుల్లో అయితే ఈ విధంగా పెట్టేసి తాడుతే కట్టించాడు మా మాయ. దామే ఇంతంత బరువు ఉండదేమో, 4 సేట్ల దానం అయితే వేసారు ఇందులో. నాకు ఇది ఇచ్చి అమ్మా సరిగ్గా ఒక 30 కేజీల దగ్గరకు ఉంటుంది అనమాట. ఇది పట్టుకొని ఇంకా ఊరికైతే వెళ్దాము. ఊరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పెట్టేసి మళ్ళీ రావాలి. మిగిలింది అవుతుంది కదా, అది ఉంది. కొన్ని మూటలు అవుతున్నాయి, అవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ రావాలి. చూడాలి మరి ఇంటి వరకు తీసుకెళ్తాను లేకపోతే మధ్యలో దించేస్తాను అనేది. కొద్దిగా కష్టంగానే ఉంది, ఇది బరువు అవుతుంది కదా, అందుకనేసి. అక్కడక్కడ దారి కూడా అంత మంచిగా ఉండదు, చూపిస్తాను చూడండి. ఇది ఇలాంటి దారి అన్నమాట. చూస్తారా, మనుషులు నడిచే దారి కూడా కానట్టుగా ఉంది. ఇది రాళ్ళు ఉంటాయి, పుల్లుగా రాళ్ళు వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది దారి. ఇంటికి వెళ్ళేది ఇంకా తిరిగి వెళ్ళాలి. చెప్పులు కూడా వేసుకోలేదు నేను, చెప్పులు వేసుకుంటే మళ్ళీ ఇక్కడ జారి పడిపోతాం అనేసి. మా అత్తగారు అయితే ముందే తీసుకెళ్ళిపోయారు, నేను ఇంకా రెండోది తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఇదిగో ఈ దారి అయితే మళ్ళీ దారుణం ఉంటుంది. ఇక్కడ చాలా భయం వేస్తుంది నాకు ఫ్రెండ్స్. మొత్తానికి ఇంకా ఊరికైతే వస్తాం ఇంటి దగ్గరికి. ఇదిగో అమ్మ ఎక్కడ దించకుండా ఇంకా అలాగ వస్తుంది.
ఇందా బసా అసలు మా అత్తగారు అయితే తీసుకెళ్తున్నారు. చాలా బరువు ఉందమ్మా. వెన్నుపూస మొత్తం లాగి పడేసినట్టు చేస్తుంది. యా, సరిపోయింది నా పని. ఇంకా సిమెంటలు పట్టేసి నా కోసం కురిసి ఇక్కడ కూర్చుందాం. ఇంకొక 3 సార్లు తిరగాల్సి ఉంటుందేమో ఇప్పుడు. వచ్చిన వాళ్ళందరూ మోసేలాగా అయితే ఇంకా ఫాస్ట్గా అయ్యేది. కొంతమంది అయితే మొయ్యట్లేదు అనమాట, కొంతమందికి అవ్వట్లేదు. ఏంటంటే నడుము నొప్పి ఉండి తర్వాత నుంచి కాలు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఇంకా తప్పించుకున్నారు. నేను మా అత్తగారు దొరికి ఇంకెవరైనా మోస్తూ మొయ్యాలి, లేదంటే ఇంకా మేము ఇద్దరు మొయ్యాలన్నమాట. సో ఇది సాయంత్రం అయి వస్తుంది. దాన్ని మొత్తం మోసిన తర్వాత ఇంకా ఎస్కోట వెళ్తాను నేను ఇప్పుడు జతిన్ వాళ్ళ దగ్గరికి సాయంత్రం చేసి. మా మాయగారు కూడాను ఇంకో సంచ అయితే తీసుకొచ్చారు. ఇది సగంది. ఏం మాయ ఎలాగుంది? బరుగుందా? మాది కూడా అలాగుంది మాయ. తీసుకెళ్ళు డైరెక్ట్ లోపల. ఇంకా అది ఇంకా లోపల ఇంటికి ఈ చిన్నగా పోసినారు చూడండి. ఇవన్నీ కూడాను కూలి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కోసం అనమాట. ఈరోజు పనికి వచ్చారు కదా వాళ్ళకి, ఉంచడానికి వచ్చిన వాళ్ళకి, తర్వాతనే మంచి కొయ్యడానికి వచ్చారు కదా వాళ్ళందరికీ అనమాట. ఇవి ఇక్కడ ఒకటి, ఇది అక్కడ కూడా ఇస్తారు మా మాయ గారు. ఇది అక్కడైతే మా వదిన గారు అయితే తీస్తున్నారు. ఎక్కడ వరంగానే మూండ్రి సంచ వస్తున్నట్టు వెళ్ళారు. ఇదనమాట లాస్ట్లో ఇదంతా కూడా ఇంకా కూలి ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలింది ఇంటికి తీసుకెళ్తాము. మొత్తం అంతా కూడా గాలి ఎత్తేసాము. ఇప్పుడు టైం వచ్చి 4 గంటలు అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ పని అయితే పూర్తి అయిపోయింది. కాల్ చేస్తే అందరు కూడా వెళ్ళిపోయారనమాట. నేను, మా మాయ, మా బాబాయ్ అయితే మిగిలాము. ఎవ్వరు కూడా లేరు. సో ఇప్పుడు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. కొంత దానం అవుతుంది. ఇదైతే వీడిచ్చింది అనమాట. వీడంటే కూలి ఇచ్చింది ఈరోజు పనికి వచ్చిన వాళ్ళకి. అదొకటి 3 సంచుల్లో అవుతుంది. ఒక సంచిది అయితే తీసుకెళ్తున్నాం. ఇది ఇక్కడ ఉంది, కెమెరాలో కనిపించట్లేదు, నేను వెతుక్కుంటున్నాను ఎక్కడ ఉందనేసి. సో ఇది చూసారు కదా. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ నుంచి ఇంకా ఎస్కోట్ అయితే వెళ్ళాలి పిల్లల దగ్గరికి. ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరాను. ఇక్కడ నుంచి పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వచ్చి మా పిన్ని మధ్యాహ్నం కోస్తున్నప్పుడు వెళ్ళాం కదా అలసందులు, అవి అయితే ఇచ్చిందనమాట. మీకు చూపిస్తాను. అలానే వచ్చి తర్వాత నిమ్మకాయలు కూడా కొన్ని ఇచ్చింది. సో ఇవి కూడా తీసుకొని ఇంకా ఎస్కోట్ అయితే వెళ్తున్నాను. చూపిస్తాను ఆగండి. ఇవి బరబట్టి కూరకి. తర్వాత వచ్చి ఇవైతే అలసందులు పిల్లలకి తీసుకెళ్ళి వనిసి ఇచ్చిందనమాట. ఇవి కొన్ని. తర్వాత వచ్చి ఇక్కడ నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా సంచలేసి ఇంకా ఎస్కోట్ అయితే బయలుదేరాలి. టైం అయిపోతే ఇంకా బాగా చలి చేస్తుంది అనమాట. అక్కడ వెళ్ళడానికి చీకటి అయిపోయింది చెప్తుంది. బాగా చలి అయితే ఉంటుంది. మధ్యలో చలి బాగా పెరిగింది. మాసిపోయిన బట్టలు కూడా ఇక్కడ వేసేస్తాయి.